ప్లేస్మెంట్స్ పరంగా అయినా కానీ అండ్ అలాగే కాలేజ్ ఫెసిలిటీస్ పరంగా అయినా కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అంటే ఎంబీఎస్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు ఉందంటున్నారు. కాకపోతే ఈసీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా థియరిటికల్ ఎంత బాగుంటుందో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. మళ్ళీ ల్యాబొరేటరీస్ వైజ్ కానీ ఎలా ఉంటుంది ఏంటి సార్? ఎందుకంటే అండి ఈసీ ల్యాబొరేటరీస్ బాగున్నాయి ఎలా చెప్పగలనంటే మాకు 45 ఇయర్స్ నుంచి ల్యాబొరేటరీస్ జరుగుతున్నాయండి. Yeah. ఈ ల్యాబొరేటరీస్ మేము కాకుండా కూడా ఏఐసిటి మోడల్ ఆఫ్స్ తోటి కూడా డెవలప్ చేయడం జరిగింది. ఒక 3-4 ల్యాబొరేటరీస్ని మాకు ఏఐసి ఫండ్స్ తోటి మోడల్ ఆఫ్స్ పేరుతోటి దాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. సో అన్నీ కూడా ఎక్కడ కూడా ఎక్విప్మెంట్ కూడా ఎక్కడ మేము రాజీ పడలేదు విడిగా. సో అంతా కూడా లేటెస్ట్ ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాం విడిగా. బయట టెక్నాలజీకి అనుగుణంగా కూడా ఐఓటీ ల్యాబ్స్, ఈడిఏ ల్యాబ్స్, కొత్త ల్యాబ్స్ R21 సిలబస్ అటానమస్ అయినప్పటి నుంచి కూడా 3 times సిలబస్ రివిజన్ చేయడం జరిగింది. ఇందులో కూడా ల్యాబొరేటరీ కూడా కొత్త ల్యాబొరేటరీస్ కూడా మనం చేస్తున్నామండి ఇక. సో మరి ల్యాబొరేటరీస్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఉంటారండి. మీరు ల్యాబొరేటరీ మీరే కళ్ళతో చూసుకోవచ్చు. ఎస్ సార్. సో ఎక్కడెక్కడ మన కంప్యూటర్స్ ల్యాబ్సే కాకుండా ఈ హార్డ్వేర్ ల్యాబ్స్ కూడా మనం ఎక్కువ దాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుందండి. ఓకే. అండ్ సార్ మన ఎంబీఎస్ఆర్ కాలేజ్లో యూజువల్గా బయట మనం చూస్తూ ఉంటాం పిల్లలకి ఏంటంటే ఎక్కువగా థియరిటికల్ చెప్పేస్తూ ఉంటారు, ప్రాక్టికల్ విషయంలో మాత్రం కొంచెం వెనకబడిపోతూ ఉంటారు కాలేజెస్ అని వింటూ ఉంటాం కదా. మరి దాని పరంగా ఇక్కడ కాలేజ్లో ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ పరంగా వెనకపడడం అంటే అండి మామూలు రెగ్యులర్ ప్రాక్టికల్స్ కాకుండా మళ్ళీ ఈవినింగ్ కూడా మేము ఒక ఎక్స్ట్రా 1 hour ఇస్తుంటామండి. ఎవరికైనా ప్రాక్టికల్స్ ఎక్కువ చేసుకోవాలంటే కూడా 4:15 అయిపోయి కూడా 5:30 వరకు మా ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఓపెన్ అయి ఉంటాయి.